బండి సంజయ్ కాగితాల్లోనే పులి అని అభివృద్ధిలో మాత్రం కాదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని 13వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కంజర్ల రేణుకకు మద్దతుగా ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణరావు బీఆర్ఎస్ నాయకులతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. అనంతరం డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని వినోద్ కుమార్ ప్రారంభించారు. కేసీఆర్ సమక్షంలో 10 ఏళ్ల కాలంలో గులాబీ జెండా నీడలోనే కరీంనగర్ అభివృద్ధి సాధించిందని చెప్పారు. 2014లో ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి 1000 కోట్ల నిధులు తెచ్చానని గుర్తు చేశారు. 7 ఏళ్లలో బండి సంజయ్ 7 రూపాయల పని కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. 420 హామీలతో అడ్డదారిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తులం బంగారం, మహిళలకు 2500, యువతులకు స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4000 ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్ట్ వచ్చింది, మంచి మెజార్టీతో గెలుస్తున్నది. ఇవాళ కరీంనగర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే మనం చేయబట్టయింది, గులాబీ జెండా వేయబట్టయింది. అప్పుడు నేను ఎంపీగా గెలిచినప్పుడు 1000 కోట్లు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకున్నాము. ఇవాళ బీజేపీ గెలిచింది, ఎంపీ బండి సంజయ్ 7 అయినా 7 రూపాయలు కూడా తీసుకురాలేదు. కాబట్టి ఈ అభివృద్ధి జరగనప్పుడు ఎందుకు ఓటు వేయాలని చెప్పి గెలిచి 2 సంవత్సరాలైంది. ఎట్లా గెలిచిండు? కొంచెం మెజార్టీతో గెలిచిండు. మన ఆడోళ్లకు నాకు అక్క చెల్లెలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ప్రతి కుటుంబంలో ఉంటారు. మీకు అందరికీ తెలుసు బంగారం పైన ఆడోళ్ళకి ఎంత మక్కువ అని. ఓ 10 లక్షల రూపాయలు ఈ చేతిలో పెట్టుకొని తులం బంగారం ఈ చేతిలో పెట్టుకుంటే దేన్ని ముట్టుకుంటారు? బంగారాన్ని ముట్టుకుంటారు. 10 లక్షలకి 7-8 తులాలు వచ్చినా ముట్టుకోరు, కాగితాలు అనుకుంటారు. దృష్టికి తీసుకుపోయి పనిచేసినటువంటి వ్యక్తి కనుక అందరి మద్దతు కూడా ఆమెకు ఉన్నది. ఆమెను గెలిపించాలనేటువంటి అభిప్రాయం పార్టీకి ఉన్నది. సహకారమైనటువంటి కోరుతూ మరి నాకు మాట్లాడే అవకాశం ఆమెనే కల్పించింది, మాకు ఉన్నది. ఎందుకంటే నా ఆధ్వర్యంలో చేయలేదు కనుక అనేక ఉద్యమాలు, అనేక రాష్ట్ర వంట వార్తలు, అనేక మీటింగ్లు పాల్గొన్నది కనుక